శబరిమల బంగారం చోరీ కేసు ఇప్పుడు టార్గెట్ సోనియాగా మారిందా? దర్యాప్తు కీలక దశకు చేరిన వేళ నిందితులతో సోనియా గాంధీ ఉన్న ఫోటోలు బయటకు రావడం కేరళ రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. దీనిపై సీఎం పినరయి విజయన్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో అనుకున్న దానికంటే భారీగా బంగారం మాయమైనట్లు సిట్ గుర్తించింది. 2019లో ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూసే క్రమంలో రికార్డులో ఉన్నదానికంటే తక్కువ బంగారం వాడారని, మిగిలినది నిందితులు కాజేసినట్లు తేలింది. ఈ అక్రమాలపై సిట్ తాజాగా కొల్లాం విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన నివేదికలో మరింత లోతైన కుట్రను బయటపెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాష్తో సన్నిహిత సంబంధాలున్నాయని సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుడు పొట్టి, ఎంపీ అదూర్ ప్రకాష్ కలిసి సోనియా గాంధీని కలిసిన పాత ఫోటోను ఆయన ప్రస్తావించారు. అత్యున్నత భద్రత ఉండే సోనియా గాంధీ వద్దకు ఒక నిందితుడు ఎలా వెళ్లగలిగారని విజయన్ ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని, పోలీసులే సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, సిట్ స్వతంత్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ఈ పాపంలో కాంగ్రెస్ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని విజయన్ ప్రత్యారోపణలు చేశారు. ആക്ഷേപം ഉന്നയിക്കുക എന്നത് ഒരു സ്വഭാവമാക്കിയിട്ടുള്ളവരുടെ അത്തരം പ്രതികരണങ്ങളെക്കുറിച്ച് മറുപടി പറയുന്നതുകൊണ്ട് മാത്രം അത് അവസാനിക്കില്ല. പക്ഷേ ഒരു കാര്യം നമ്മൾ കാണേണ്ടതും നേരത്തെ മുതൽ എല്ലാവർക്കും ഈ കാര്യത്തിൽ വ്യക്തതയുള്ളതുമായ കാര്യം, നമ്മുടെ സംസ്ഥാനത്ത് ഈ അന്വേഷണം നടക്കുന്നത് ഹൈക്കോടതിയുടെ നിരീക്ഷണത്തോടെയാണ്. ഹൈക്കോടതി ഫലപ്രദമായി അതിന് നേതൃത്വം കൊടുക്കുന്നു എന്ന് എല്ലാവർക്കും അറിയാം. ആ കാര്യത്തിൽ അന്വേഷക സംഘം, ഈ SIT നല്ല നിലയിൽ അവരുടെ ചുമതല നിർവഹിക്കുന്നു എന്നുള്ളതാണ് ഇതേവരെ വന്നിട്ടുള്ള കാര്യം. సిట్ తన తాజా నివేదికలో చోరీ జరిగిన బంగారం పరిమాణం గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువే ఉంటుందని పేర్కొంది. స్మార్ట్ క్రియేషన్ సంస్థ ద్వారా జరిగిన ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో నిందితులు తెలివిగా బంగారాన్ని దారి మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటికే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ సభ్యులతో సహా 10 మందిని సిట్ అరెస్టు చేసి విచారణ వేగవంతం చేసింది.